నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. రప్ప రప్ప నరుకుతాం. వారం రోజులుగా ఈ డైలాగ్ బాగా వింటున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ ఈ డైలాగ్ కొడితే ఆంధ్రప్రదేశ్ పల్నాడు జగన్మోహన్ రెడ్డి యాత్రకు సంబంధించి ఆయన పల్నాడు విజిట్ చేసినప్పుడు అక్కడ ఫ్యాన్స్ మొత్తం ఈ రప్ప రప్ప డైలాగ్ కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది 2029లో పల్నాడు నుంచి ప్రారంభం లాంటి డైలాగులు పోస్టర్లు వేసినారు. దీనిపైన అందరూ వ్యతిరేకిస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని సమర్థిస్తూ సెటైరికల్గా మాట్లాడాడు. సినిమా డైలాగ్ కదబ్బా, మాట్లాడితే ఏమవుతుంది అని చెప్పి మాట్లాడాడు. ఇదే అంశం మాట్లాడదాం. మనతో పాటు సామాజిక విశ్లేషకులు కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, రప్పరప్ప డైలాగు రేవంత్ రెడ్డి ముందు అల్లు అర్జున్ కొట్టిన తర్వాత 2-3 రోజులు వైరల్ అయింది. ఇది కాస్త ఆంధ్రాకి షిఫ్ట్ అయింది తెలంగాణ నుంచి. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పల్నాడులో పోస్టర్లు మీరు చూసిండొచ్చు. పోస్టర్ల పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు ఒకలాగుంటే జగన్మోహన్ రెడ్డి సెటరికల్గా మాట్లాడాడు. సినిమా డైలాగ్ కదబ్బా, కొడితే ఏముంది అంటే గడ్డం ఇలా అనుకోవద్దు, గడ్డం ఇలా అనుకోవద్దు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా సెటరికల్గా మాట్లాడాడు. ఏమంటారు దీనిపైన? పోయే కాలం వస్తే అట్లాగే మాట్లాడతారు. పోయే కాలం 2024లో వచ్చింది, పోయాడు. 11 మంది మిగిలారు. ఇలాంటి చేష్టలు, ఇలాంటి మాటలే మాట్లాడితే ఆ 11 కూడా రావు ఈసారి. అంటే జనాలు ఓట్లేసి గెలిపించుకునేదే రపరప రపరప నరికించుకోవటానిక? ఏం మాటలు అయ్యి అసలు ఇప్పుడు రాజారెడ్డి ఎందుకు వచ్చాడు? అసలు రాజారెడ్డి సీన్లోకి ఎందుకు వచ్చాడు? అసలు రాజారెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి తాతగారు. తాత అయితే మా అందరు నద్దిరేసి రుద్దుతావా నువ్వు మీ తాతని? అసలు మీ తాత చరిత్ర ఏంటి? మీ తాత ఎంతమందిని చంపించాడు? ఎలా చచ్చాడు? నలుగురిని చంపించినోడు చస్తాడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. నలుగురిని బతికించినోడు 4 కాలాలు బతుకుతాడు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం. అంతేగాని నీలాగా ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, పులి కడుపున పులే పడుతుందంట. చాలా మంది రాజుల కడుపున ఎదవలు పుట్టారు. ఇది చరిత్ర. ఒకసారి చరిత్ర చదువుకోవాలి. ఆయన పులి కడుపున పులి పుట్టిందంట. ఏంటి పులి? నాకు అర్థం కాదు. ఈ పులి ఏం చేసింది? ఈ పులి ధైర్య సాహసాలు ఏంటి? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో చేసి డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బులతోటి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చాక మళ్ళీ స్కాములు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించాడు. ఇది ఈ పులి గడుపున పులి పుట్టిన పులి చేసిన పని. ఇది దీన్ని సమర్థిస్తున్నారు మేధావులు కొంతమంది. ప్రజలు అది సమర్థించకనే కదా, ఇది పులి కాదు అనే కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు. అరే చెప్తా, అది కూడా చెప్తా. ఇది పులి కాదనే కదా 2024లో ఇంటికి పంపించారు. సింహం సింగిల్ గా వస్తుందంటే సింగిల్ గానే పంపించారు. అసలు ఆ 11 కూడా కాకుండా ఏ 9దో వచ్చుంటే సింగిల్కి వచ్చినందుకు సింగిల్ డిజిట్ వచ్చింది అనేవాళ్ళు. వై నాట్ 175 అన్నారు. అదే 101 175 అన్నందుకు 11 వచ్చినాయి. అసలు అట్లా కాకుండా సింహం సింగిల్ గా వస్తుంది అన్నందుకు సింగిల్ డిజిట్ వచ్చి ఉంటే అయిపోయి ఉండేది, గొడవ వదిలిపోయేది. సరే, ఇంకోటి ఏంటి అన్నారు మీరు ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి మన సత్తెనపల్లి పోయినా పల్నాడు పోయినా జనాలు విపరీతంగా వస్తున్నారు. తట్టుకోలేకపోతున్నారు ప్రభుత్వము. అంత సీనే లేదు, జగన్ ఆపలేరు. అంత సీనే లేదు. కానీ అక్కడ ఇప్పుడు ఆ ఏరియాలో పోటీ చేయాల్సిన ఎమ్మెల్యేకి టాస్క్ ఇస్తాడు మనోడు డబ్బులేని దిగడు బయటికి. వీళ్ళకి ఏవో లెక్కర్ కాంట్రాక్టో, ఇసుక కాంట్రాక్టో, మైనింగ్ కాంట్రాక్టో ఏదో ఒకటి ఇచ్చుంటాడు. సంపాదించుకున్నారు కదరా, ఖర్చు పెట్టండి అంటాడు. వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు జనాల్ని. సో కొద్ది గొప్ప జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చినా కూడా మిగతా వాళ్ళందరూ కూడా సమీకరణ అంటారు. సమీకరణే. పల్నాడులో అతనికి ఎంతో కొంత ఉంది, లేదని కాదు. ఉన్నప్పటికీ కూడా అంతమంది జనాలు వస్తున్నారు అంటే ఇవాళ నువ్వు చేసిన నిర్వాకానికి ఉపాధి లేదు. ఇంకా మొదలు కాల ఆంధ్రప్రదేశ్లో ఉపాధి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది చేసి ఇది చేసి ఆయన ఎంత హడావుడి చేసినా ఇంకా ఉపాధి మొదలు కాలే ఆ రాష్ట్రంలో. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనులు దొరకట్లా జనాలకి. పనులు లేకుండా ఉన్నారు జనాలు. మరి పనులు లేకుండా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా ఉద్యోగమో, నిజంగా వ్యవసాయమో, పనో ఉంటే మీటింగులకు వస్తారా అండి? మీరు చెప్పండి, మీకు ఇక్కడ డ్యూటీ ఉంది, మీకు సెలవు ఇవ్వనన్నారు. ఇక్కడ
మీరు కుబేరా సినిమా రిలీజ్ అయింది కదా అని వెళ్ళిపోతారా సినిమా డ్యూటీ వదిలిపెట్టి? లేదు లేదు, మీకు ఉద్యోగం ఇంపార్టెంటా, కుబేరా సినిమా ఇంపార్టెంటా? ఉద్యోగమే. ఉద్యోగం ఇంపార్టెంట్. ఏమి లేనివాళ్ళు కాబట్టి వచ్చారు అక్కడికి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతమంది డెస్పరేట్ కండిషన్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అది రాత్రికి రాత్రి రాదు. గత 5 సంవత్సరాల పాలన రిఫ్లెక్షన్ ఇది. పైగా నువ్వు వచ్చింది ఎవరి కోసం? 40 కోట్ల రూపాయలు బెట్టింగ్ కట్టి, నువ్వు గెలుస్తావని బెట్టింగులు కట్టి 40 కోట్లు పోగొట్టుకుని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నోడి విగ్రహం పెట్టడానికి వచ్చావు నువ్వు. మొన్న తెనాలి వెళ్ళావు. తెనాలిలో ఎవడి కోసం వెళ్ళా? గంజాయి దొంగలు వాళ్ళు. పోలీసులు చేసింది చాలా చాలా తప్పు, అందులో డౌటే లేదు. పోలీసులకి ఆ హక్కు లేదు, కానీ వాళ్ళు దొంగలు. అది నీ పాలనా కాలంలో దొంగలు వాళ్ళు, నువ్వు తయారు చేసిన దొంగలు. నీ పాలన వైఫల్యం అది. వాళ్ళు దొంగలుగా అయ్యారు, రౌడీలు. వాళ్ళ మీద కేసులున్నాయి ఒక్కొక్కరి మీద. పైగా వాళ్ళు నీ పార్టీ వాళ్ళు. వాళ్ళ గురించి నువ్వు వెళ్ళావు తెనాలి. నీకు సిగ్గుపోవట్లే అసలు? ఇట్లా నువ్వు అధిక ధరలకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నావా, రాస్తారోకోలు చేస్తున్నావా, కలెక్టర్ ఆఫీసులు ముందుకే కలెక్టర్ని వెళ్ళి నిలదీస్తున్నారా నీ పార్టీ వాళ్ళు? లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారా? ఉద్యోగాల కోసమో, రైతులకి ఎరువులు ఇవ్వమనో, లేకపోతే ఈ నీళ్ల కోసమో, పారిశుధ్యం బాగోలేదనో, ఉద్యోగాల కల్పన కావాలనో, ఇంకోటో. అసలు ఇక్కడ ప్రజలేరండి మీరు చేసే దాంట్లో. ప్రజల కోసం మీరేం చేస్తున్నారు? మీరు వెళ్ళింది 40 కోట్లు జోదమాడినోడి కోసం వెళ్ళావు నువ్వు విగ్రహం పెట్టడానికి. గంజాయి ఏ పని చేతగాక గంజాయి అమ్ముకుని బతికి వీధి రౌడీలుగా తయారైన వాళ్ళని పరామర్శించడానికి నువ్వు వెళ్ళావు. పోలీసులు ఇలా చేశారనే పేరుతోటి. ఎస్, అందరం ఖండించాం పోలీసులు అలా చేసిన దానికి. అందుకని జగన్మోహన్ రెడ్డి మహానుభావుడికి ఎవరిస్తున్నారో కానీ సలహాలు, మీరు ఇలా అసలు ఎవరి సలహాలన్నా వింటాడంటలే కానీ అది వేరే విషయము. సలహాదారులు అంటూ ఉన్నారు కానీ ఆ రోజుల్లో గత 5 సంవత్సరాల్లో వాళ్ళ జీతాలు తినడానికి పనికొచ్చారు తప్పితే ఇంక దేనికి పనికి రాలేదు. వాళ్ళేమి ఈయనకి సలహాలు ఇవ్వలేదు, ఈయనేమి వినలేదు ఇచ్చిన వాళ్ళ సలహాలు కూడా. అందుకని ఏది ఏమైనప్పటికీ ఆ రాష్ట్రం ఈరోజు నువ్వు ఇవాళ పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది నీ వల్లే వచ్చింది. అది నువ్వు ఎంత తొందరగా గుర్తిస్తే, నీలో జబ్బు నీకే తెలియాలి, పక్కోళ్ళకి ఏం తెలుస్తుంది? పైగా ఆయన మాట్లాడిన మాటలు చాలా సెటరికల్, చాలా రప్ప అంటే అసలు సినిమా డైలాగ్ కదా. అదేమంటే సినిమా నిజం డైలాగా? నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడి అనుమానాల నోట్లోంచి నిజం డైలాగులు రావాలా, సినిమా డైలాగులు రావాలా? ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడిందే తప్పు. స్టేజ్ పైన 100% తప్పు. ఎట్లా అంటారు మేడం? ఒక అవార్డు తీసుకోవడానికి నువ్వు వచ్చినప్పుడు ఇంకా సినిమాలో మంచి డైలాగ్ ఏదీ లేదన్నట్లు ఆ డైలాగ్ ఏంటి? బాధ్యతారాహిత్యంగా చిన్నపిల్లోడు మనస్తత్వం అనేది. సరే, వాడు అల్లు అర్జున్ అంటే చిన్నపిల్లోడు, ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు, విమర్శల పాలయ్యాడు. ఆ విమర్శల పాలయ్యింది కూడా నువ్వు చూసి నువ్వెట్లా రాజకీయ నాయకుడు, నువ్వెంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడతావు? ఎవరు చెబుతావు 2029లో? అంటే చంద్రబాబు నాయుడు వేసేస్తావా? లోకేష్ని వేసేస్తావా? ఎవరిని వేసేస్తావు? నాకు అర్థం కాదు. పైగా ఇంకొక మాట, ఆ కులం వాళ్ళందరూ ఆ పార్టీలోనే ఉంటారు ఎందుకో, కమ్మవాళ్ళు. అసలు ఆ డైలాగ్ ఏంటి? నీ పార్టీలో కమ్మోళ్ళు లేరా? ఆ కమ్మోళ్ళతోనే కదా తిట్టించావు. అని వాళ్ళ పార్టీలో రెడ్లు లేరా? అందుకని అన్నీ అసలు ఇంత రాజకీయ అజ్ఞాన్ని, చరిత్ర తెలియనోడిని, పైగా ఆయన గురించి మాట్లాడే పెద్ద పెద్ద విశ్లేషకులకు కూడా చరిత్ర తెలియదంటే నా నవ్వు వస్తుంది అసలు. ఆయన ఆ రోజు ఆ మాటలు మాట్లాడేటప్పుడు కూడా ఫేస్ డిఫరెంట్గా ఉంది మేడం జగన్మోహన్ రెడ్డిది. సెటరికల్గా మాట్లాడినప్పుడు సెటైర్ లేదు, ఏమి లేదు, అదంతా మనసులోంచి వచ్చింది, కక్షలో నుంచి వచ్చింది. నన్ను ఈ ప్రజలు ఓడిస్తారా, అవసరమైతే ఈ ప్రజల్ని ఓచుకోతకు వస్తా అన్నట్టుంది తప్పితే ఆయన ఎయిము చంద్రబాబు నాయుడిని అంటే ఇప్పుడు పోయినసారి గెలిపించినందుకు 5 ఏళ్ళు ఏడిపించావు కదా వాళ్ళని. పిచ్చి లెక్కరిచ్చో, ఇసుక అందకుండా చేసో, పనులు లేకుండా చేస్తే వాళ్ళు రాష్ట్రం దాటి వెళ్ళిపోయి వలస వెళ్ళిపోయి 10 లక్షల రేషన్ కార్డులు ట్రాన్స్ఫర్ అయినాయండి, 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు ట్రాన్స్ఫర్ అయినాయి.
మామూలు విషయం అనుకుంటున్నారా? 10 లక్షల గ్యాస్ కనెక్షన్ నేను చెప్పేది కాదు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చింది. ఓకే, గ్యాస్ కంపెనీలో ఇచ్చిన రిపోర్ట్ ఇది. నేను రాసింది కాదు, నేను చెప్పేది కాదు. ఇది మీ పరిస్థితి ఎలా ఉంది? సరే, ఏది ఏమైనప్పటికీ అసలు రాజారెడ్డి రాజ్యాంగం వస్తుంది అనటం వెనకమాల రాజారెడ్డి ఎప్పుడు పుట్టాడు? అప్పుడు సామాజిక పరిస్థితులు ఏంటి? అప్పుడు ప్రజల పరిస్థితులు ఏంటి? ఈవేళ పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడున్నా 21వ శతాబ్దంలో ఉన్నాం. రాజారెడ్డి ఈరోజు బతికుంటే రాజారెడ్డికి 100 ఏళ్ళు ఉంటాయి. 100 ఏళ్ల క్రితం చలామణిలో ఉన్న వ్యక్తిని తీసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు రేపొద్దున నేను 29లో రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తాను అంటే నువ్వెంత వెనకబడిపోయి ఉన్నావు అని నీకు తెలియకుండానే ఆ పోస్టర్లు వచ్చినాయా? చూశాకైనా వారించాలా? ఇది అంటే ఇదేమన్నా అడవా? కనిపించిన జంతువునల్లా నరుక్కుంటూ వెళ్తాను అనుకోవటానికి. అందుకోసం ఏంటంటే ఒక పక్క ప్రపంచం అంతా మారిపోయింది ప్రపంచం అనుకుంటా అణ్వాయుధాలు వేసుకుంటున్న టైంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోయి, అంటే వాళ్ళని అణ్వాయుధాలు వేయటం కరెక్ట్ అని కాదు నా ఉద్దేశం, టెక్నాలజీ అంత మారింది అనేదే నా ఉద్దేశం, సమాజం అంత మారింది అనేది నా ఉద్దేశం. ఒక రాజారెడ్డిని తీసుకొని వచ్చి మనుషుల్ని చంపినోడిని, మనుషుల చేతిలో చచ్చినోడిని ఆదర్శంగా నువ్వు చూపిస్తున్నావు, నువ్వు ఆదర్శంగా తీసుకుంటున్నావు అంటే నీ మైండ్ సెట్ ఏంటో బాగా అర్థమైంది. ఇక బాబు ఈసారి మటుకు సింగిల్ డిజిట్ కూడా వస్తో రాదో చూసుకో. ఓకే మేడం, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.